హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లక్డీ కపూల్, అబిడ్స్, కోటి, చాదర్ఘట్ లో ఈదురుగాలు బీభత్సం సృష్టిస్తోంది. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురుస్తోంది. సిటీ శివార్లలో వర్షం పడుతుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పుర, నార్సింగి, మణికొండ, పుష్పాలగూడ, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షంపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్లలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. నాలాల దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు ఆమ్రపాలి. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, వర్షాలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది. గత గంట సేపటి క్రితం వరకు కూడా మనకి పొడిగా ఉన్న వాతావరణం ఒక గంట సేపు నుంచి కూడా దంచి కొట్టిన వర్షం కనిపించింది. ప్రజెంట్ మనకు హైదరాబాద్లో ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, మెహదీపట్నం, అట్లాగే సెంట్రల్ సిటీలోని చాలా ఏరియాల్లో వర్షం కురిసింది. ప్రజెంట్ మనకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం, ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే మనకు దాదాపు 4-5 రోజుల నుంచి చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం వరకు కూడా పొడి వాతావరణం, ఉక్కపోతల వాతావరణం కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట నుంచి రాత్రి వరకు కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు చాలా చోట్ల ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షం కురిసిన కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే జలమయమయ్యాయి. దాంతోపాటు ఇటు వాతావరణం మారడంతో పబ్లిక్ కూడా అప్రమత్తమై రోడ్ల మీద వెళ్ళాలంటే కొంత జాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కూడా వరద నీటితోటి హైదరాబాద్ లోని రోడ్లన్నీ కూడా ఇటు జలమయంతో కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు ఒక అల్పపీడన ధోని కారణంగా మనకు రాష్ట్రం మీద వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లైట్ టు మోడరేట్ రెయిన్స్ అలర్ట్స్ అయితే జారీ చేసింది ఐఎండీ. దీంతో పాటు మనకు ఈదురుగాలుల ప్రభావం దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉన్న ఛాన్స్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మిక్స్డ్ వెదర్ కండిషన్స్ మనం చూస్తున్నాం. ఉదయం నుంచి పొడి వాతావరణం, కాస్త ఉక్కపోతలు, ఎండతో కూడిన వెదర్ కండిషన్స్తో పాటునే సాయంత్రం పూట మనకు 3 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షం కారణంగా ఇటు రోడ్ల మీద వరద నీరు చేరి రాకపోకలకైతే ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు హైదరాబాదే కాదు చాలా చోట్ల కూడా మనకు జిల్లాల్లో ముఖ్యంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న కూడా ఇటు ఉత్తర రాష్ట్రాల మీద వర్షాల ప్రభావం కనిపించింది. దాంతోపాటు ఈరోజు కూడా చాలా చోట్ల ఇటు మనకు ఆదిలాబాద్, మంచిర్యాల కావచ్చు, కరీంనగర్, అలాగే హన్మకొండ, వరంగల్తో పాటు ఇటు మనకి మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు కొన్ని చోట్ల మహబూబ్ నగర్తో పాటు జోగులాంబ, గద్వాల జిల్లా అంటే మనకు దక్షిణ జిల్లాల మీద కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఇటు ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మనకు జూన్ ఎండింగ్కి వస్తున్నాం. ఇప్పుడు తేలికపాటి వర్షాలు ఉన్నాయి, కానీ మనకు జూలై ఫస్ట్ వీక్ నుంచి కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు కూడా ఐఎండీ లాంగ్ ఫోర్కాస్ట్లో మనకు హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. గత ఏడాది చూసాము లేటుగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు, వర్షాకాలానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు గత ఏడాది లేటుగా వచ్చాయి. కానీ ఈసారి అనుకున్న దానికన్నా ముందుగానే రాష్ట్రాన్ని తాకడంతో రుతుపవనాల కారణంగా ప్రజెంట్ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతోటి ఇటు రైతులు కావచ్చు, వ్యవసాయానికి కూడా అనుకూలమైన వాతావరణం అని కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు వ్యవసాయ నిపుణులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు మనకు ఈ వర్షాలతోటి విత్తనాలు విత్తుకోవడం కావచ్చు, నార్లకు వేసుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో కురిసిన వర్షానికైతే రోడ్ల మీద చేరిన నీరుతోటి వాహనదారులు అయితే తిప్పలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర
ప్రభుత్వం ఐఎండి చేసిన భారీ వర్షాలు ఉంటాయని తెలిపిన నేపథ్యంలోనే ఇప్పటికే మాన్సూన్ బృందాలను అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాలు రానున్న రోజుల్లో కురిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మనకి నాలా పరిధిలో ఉండే ఏరియాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు రోడ్ల మీద కావచ్చు, ముఖ్యంగా కాలనీల్లో ఏవైతే మనకు డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటాయో ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద చేరుకున్న నీరుతోటి కొంత స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ రోడ్ల మీద చేరుకున్న నీరుని క్లియర్ చేసేందుకైతే మాన్సూన్ బృందాలతో కలిసి ఎక్కడికక్కడ ఇటు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ వర్షం నీరు కారణంగా చాలా కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ముఖ్యంగా మనకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు ఇటు మనకు మెహదీపట్నం కావచ్చు, అత్తాపూర్ లాంటి ఏరియాలతో పాటు మనకు సెంట్రల్ సిటీలోని పలు కాలనీల్లో వర్షం నీరు చేరింది. దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈదురుగాలుల నేపథ్యంలో చెట్లు విరిగి పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. గత ఏడాది కంటే ఈసారి మనకు కురిసిన ఈ వర్షాలు దాదాపు మే నెలలో కురిసిన వర్షాలు కావచ్చు, ఉరుములు మెరుపులు పిడుగుపాటుకు పశువులు కూడా చనిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. దాంతోపాటు ఇటు వర్షాలు అట్లాగే పిడుగుపాటుకి చాలా చోట్ల కూడా పబ్లిక్ కూడా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. కాబట్టి ప్రజెంట్ మన రాష్ట్రం మీద ఇటు పిడుగు పడే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు మెరుపులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉరుముల మెరుపుల టైంలో ఎవరు కూడా చెట్ల కింద కావచ్చు, నిటారుగా ఉండే పోల్స్ వద్ద కూడా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండే వాళ్ళు మాత్రం లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులు వచ్చిపోయే వాళ్ళు ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. ప్రజెంట్ హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు, పొడి వాతావరణం కారణంగా చాలా చోట్ల రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. అట్లాగే నాలాల పూడిక తీతతో పాటు ఇటు మనకు డ్రైనేజ్లో కూడా పూడిక తీత పనులు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మ్యాన్ హోల్ ఉన్నాయి, ఇక్కడ మనకు గుంతలు ఉన్నాయి అన్నవి చూసుకొని వాహనదారులు అప్రమత్తంగా ఉండి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధాన ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి వర్షం పడ్డప్పుడు ఒకేసారి పబ్లిక్ కూడా వస్తుంటారు. కాబట్టి ప్రధాన రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ కొంత కంటిన్యూ అవుతుంది. మరొక 2-3 గంటల తర్వాత చాలా మంది కూడా ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కంటిన్యూనే ఉన్నాయి. ముఖ్యంగా లైట్ టు మోడరేట్ వర్షం కురుస్తుందని కూడా ఇప్పటికే ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. దాంతోపాటు మనకు రాష్ట్రం మీద మొత్తం కూడా ఒక డిఫరెంట్ వెదర్ కండిషన్స్ చూస్తున్నాం. అంటే ఉదయం అంతా కూడా పొడి వాతావరణం, అసలు వర్షం పడుతుందా లేదా అని ఒక డౌట్ కనిపిస్తోంది. ఆ తర్వాత మనకు మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూనే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అలర్ట్ అవ్వాలి. దీంతోపాటు మనకు జిహెచ్ఎంసీ లాంటి పరిధిలో ఉండేవారు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ అయితే దాదాపు 2 సెంటీమీటర్ల నుంచి ఒక 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఈరోజు రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది. దాదాపు నిన్నటి వరకు కూడా ఎట్లాంటి వర్షాలు లేవు. అయితే మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలకైతే రెయిన్ అలర్ట్ ఇచ్చారు. దాంతోపాటు ఉత్తర ఈశాన్య జిల్లాలు మనకు వరంగల్ కావచ్చు, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ రోజు ముఖ్యంగా మంచిర్యాలతో పాటు హైదరాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే ఛాన్స్ ఉందని భారీ వర్ష సూచన కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే మనకు సాయంత్రం పూట మొత్తం కూడా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూనే ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. మరొక గంట సేపట్లో కూడా వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి కూడా చాలా చోట్ల లైట్ వెదర్తో పాటు ఇటు లైట్ వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే తేలికపాటి ముసురు లాంటి వర్షం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లో ఎక్కువగా ట్రాఫిక్ తిప్పలు ఏర్పడతాయి. కాబట్టి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి అయితే ఇటు నైరుతి ఋతుపవనాలు కావచ్చు, అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూ కానున్నాయి. చంద్రిక.